ఈ సమయంలో మరి దేవుని వాక్యం విందాం. రాజేశ్వర్ సాల్మన్ గారు మనకి దేవుని వాక్యం అందిస్తారు. వందనాలు. సాయం సంధ్య వేళ మానవుడి యొక్క చరిత్రలో మీరు సలిపినటువంటి మహా గొప్ప కార్యాన్ని రానున్న తరానికి స్ఫూర్తిని నింపడానికి, గతించిన కాలములో మహనీయులు సలిపినటువంటి త్యాగాలను స్మరణ తెచ్చుకొని చిరస్మరణీయుడైనటువంటి త్రియేక దేవుని నామమును మరొక పర్యాయము ప్రార్థించి, అర్థించి, ప్రతిష్ఠించి, పావనపరుచుకొని పరలోకపు రాజ్యానికి స్థాపించడానికి, మమ్మును మేము పునఃప్రతిష్ఠించుకోవడానికి కావలసిన పరిశుద్ధాత్మతో కూడినటువంటి మా ప్రభువా సందేశాన్ని మీ సేవకుని మరుగు చేసుకొని నాతో మాతో మాట్లాడమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము నాయనా. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అయ్యా చెప్పరా మీరు నాకు? ఐ రియల్లీ లవ్ ద చీర్. హౌ ఆర్ యూ? ఈవెన్ బయట ఉన్న వాళ్ళకు కూడా హౌ ఆర్ యూ, పైన సైడ్ ఉన్న వాళ్ళందరికీ హౌ ఆర్ యూ? ఆల్ ఈజ్ వెల్? హౌ నైస్. ఐ రియల్లీ లవ్ ద స్పిరిట్. I give you greetings in the name of Triune God. పరిశుద్ధ దేవుని యొక్క పవిత్రమైన నామములో ఇటువంటి అత్యున్నతమైనటువంటి అవకాశం అనుగ్రహించినటువంటి త్రియేక దేవుని యొక్క పాద పద్మాలకు ప్రణమిల్లి, వారు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని బట్టి దేవునికి నిండు వందనాలను తెలియచేసుకుని, ఈనాడు మల్కాపురంలో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీ అందరినీ పరిశుద్ధుని యొక్క పరిచారకునిగా మరొక పర్యాయము పరిచర్య చేసేటువంటి ఒక సుకృతాన్ని అనుగ్రహించినటువంటి ఆదిదేవుడు దీవించబడునుగాక. I would also like to thank all the elders. Probably ఏ పేరు పెట్టి పిలిచినా, నేను దేవాలయాలు దర్శించినప్పుడు ఈ దేవాలయంను చూస్తున్నటువంటి పెద్దలను సాధారణంగా నేను ధర్మకర్తలు అని సంబోధిస్తాను. దైవం యొక్క ధర్మాన్ని కర్తవ్యంగా భావించి నిస్వార్థాపేక్ష లేకుండా నిజాయితీతో, నిబద్ధతతో తమ యొక్క ధర్మాన్ని ఈ భువియందు నిర్వర్తించి దివిలో ఉన్న దైవము యొక్క సంకల్పాన్ని సంపూర్ణము చేయడానికి కంకణము కట్టుకున్నటువంటి ధర్మకర్తలైన పెద్దలందరినీ మనసా వాచా కర్మేణః వారిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, వారి యొక్క నాయకత్వాన్ని పైనున్నటువంటి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు అంగీకరించి నిశ్చయముగా వారికి రావలసిన తరతరముల యొక్క ఆశీర్వాదాలు వారి వంశావళికి ప్రసాదించాలని పరమదేవుని యొక్క పవిత్ర పాదాల చెంత ప్రణమిల్లి ప్రార్థన చేస్తున్నాను. Shall we all put our hands together? We are grateful to God for the beautiful leadership. And I would like to thank the pastor garu. Good number of pastors are here. I always feel proud. Endukanante they are all our proud products of Andhra Christian Theological College. Come on, cheer up. Cheer up for ACTC. Thank you so much, Pastor garu, for your kind generosity. I also recognized the presence of Vincent Anna. Ayya, thank you so much, a beloved friend of mine, brother and everything. పౌర ప్రముఖులు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క ప్రెజెన్స్ను కూడా రికగ్నైజ్ చేసి, ఎందరో మహానుభావులు, మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ రియల్లీ మేడ్ ద డే. మై డియర్ ఫ్రెండ్స్, ఐ గివ్ యూ గ్రీటింగ్స్ on behalf of myself and family. I also stand here ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల అంతటి పక్షంగా
మా ప్రిన్సిపల్ సార్ గారు పక్షంగా, స్వామిరాజయ్య గారు పక్షంగా మీకు 60 సంవత్సరాల దిగ్విజయ సంబరాల శుభాకాంక్షల్ని అందజేస్తూ ఉన్నాను. I also take this opportunity to congratulate you and give you greetings on behalf of the Diocese of Medak. బహుశా మెదక్ పేరు విన్నారా మీరు అందరు ఎప్పుడన్నా? ఆసియా ఖండములోనే అత్యద్భుతమైనటువంటి మహాదేవాలయం కలిగినటువంటి ఆ సంస్థానము నుంచి వచ్చిన సేవకుని నేను కనుక ఆ పుణ్యక్షేత్రమైనటువంటి మెదక్ మహాదేవాలయం అంతటి పక్షంగా, మెదక్ అధ్యక్ష ఖండం పక్షంగా మా బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సోలమన్ రాజ్ తండ్రి గారు అంతటి పక్షంగా కూడా యునైటెడ్ చర్చ్ను హార్దికంగా అభినందిస్తూ శుభాకాంక్షల్ని మీకు అందజేస్తూ ఉన్నాం. నాకు ధర్మకర్తలు చాలా ఖచ్చితంగా చెప్పినారు, అయ్యగారు 30 నిమిషాలకు ఇటు అటు అయితే, కుడి ఎడమైతే పొరపాటు లేదు, కానీ 30 నిమిషాలకు ఇటు అటు అయితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పారు. కనుక నేను ఒంట్లో భయం పెట్టుకునే మాట్లాడతాను, నాకు అదొకటి ఉన్నది. బట్ స్టిల్ మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us రిమెంబర్ ఈ దినానికి, ఈ కార్యానికి, ఈ కారణానికి కర్మ, కర్త, క్రియగా వాడిబడినటువంటి పుణ్యమూర్తులను స్మరించుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఒకవేళ భగవంతుని సన్నిధిలో వారు చేర్చబడ్డట్టు వారైతే వారి పవిత్రాత్మలకు భగవంతుడు సమాధానము దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. భువి అందు వారు మన మధ్యలో ఉన్నట్టయితే భగవంతుడు వారికి ఇంకా ఆయుషు, ఆరోగ్యం, బలము, జ్ఞానము, శాంతి, సమాధానముతో కూడినటువంటి విజ్ఞాన విశ్వాసం భావి తరము కొరకు భగవంతుడు వారికి ప్రసాదించి ఇంకా అనేక సంవత్సరం సేవలో సాగిపోవాలని భగవంతునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యాజ్ వి ఆల్ సెలబ్రేటింగ్, చాలా చక్కగా అన్నారు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఐ రైట్ సార్? అయ్యా మీరు కూడా మాట్లాడచ్చు, అప్పుడప్పుడు నేను అడుగుతా, ఎరకలేక తెలియక అడుగుతా, తెలిసి అడిగేవి. So as we are celebrating 60 years of celebrations and we term it as Diamond Jubilee celebrations, am I right? Yes or no? How nice. I really love the sweet voice of yours. దీని తెలుగులో ఏమంటాం అయ్యా? 60 సంవత్సరాల వజ్రోత్సవం అని అంటాం, లేదా వ్యవహారిక కరెక్ట్ చెప్పినావమ్మా, వ్యవహారిక భాషలో ఏమంటాం దీన్ని? షష్ఠి పూర్తి అని అంటాం. కానీ వాస్తవికంగా దీన్ని షష్ఠి పూర్తి అనద్దు, ఏమనాలి అని అంటే షష్ఠి అబ్ధ పూర్తి. షష్ఠి అబ్ధ పూర్తి. షష్ఠి అనగా 60, అబ్ధ అనగా సంవత్సరాలు, పూర్తి అనగా సంపూర్ణం. భారతీయ ఇతిహాసంలో, భారతీయ సంస్కృతిలో వి బిలీవ్ ఇన్ న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రంలో కొంత మనం నమ్మకం ఉంచుతాం. అట్లని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో ఆ భావన లేదని కాదు. వీ హ్యావ్ బ్యూటిఫుల్ న్యూమరాలజీ ఈవెన్ ఇన్ ద బైబిల్. సంఖ్యాశాస్త్రం గురించినటువంటి అవగాహన ఈ 66 పుస్తకాలలో ఉంది కనుక కొంతసేపు ఈ షష్ఠి అబ్ధ పూర్తిలో లేదా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఉన్నటువంటి మనం ఆత్మావలోకనం చేసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. డైమండ్ ఈజ్ ఎ ప్రెషియస్ స్టోన్. మన సువర్ణములో ఈ వజ్రాన్ని అలంకరించుకోవడానికి చాలా మక్కువ చూపుతాం, అండ్ ఇట్ ఈస్ మోర్ కాస్ట్లీ. ఈ వజ్రోత్సవము జరుపుకుంటున్నటువంటి వేళ వజ్రోత్సవంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించడానికి కొంత ప్రయత్నము చేస్తే ఈ సంబరానికి, ఈ ఆరాధనకు, ఈ సంతోషానికి కొంత అర్థాన్ని మనము ఆపాదించిన వారమవుతావేమో. ఒక వజ్రం మానవుడు ధరించడానికి రమారమి 90 నుంచి 125 మైళ్ళ లోతులో రాళ్లకు లేదా బొగ్గుకు జరిగేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి రసాయనికమైనటువంటి ప్రతిచర్య యొక్క ప్రతిఫలమే ఈ వజ్రం. 90 నుంచి 125 మైళ్ళలో కింద భూగర్భములో జరిగేటువంటి ఒక రసాయనిక ఒత్తిడి
అత్యధికమైనటువంటి వేడిని తట్టుకున్న తర్వాత ఒక రాతి వజ్రముగా మారుతుంది. 60 సంవత్సరాలు వజ్రోత్సవములో పాల్గొంటున్నటువంటి దేవుని పరిశుద్ధులారా, ఈ 60 సంవత్సరాలలో భగవంతుడు మిమ్మల్ని వజ్రముగా ఏ విధముగా మార్చినాడో ఆత్మావలోకనము చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 60 years is not a simple numeric digit or term. Therefore, my dear friends, I just request you, ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మనము అభినందించుకుందాం. ఒక్క క్షణం మీ ప్రక్కనున్న వారికి చేతిలో చేయేసి ప్లీజ్ కంగ్రాచ్యులేట్ దెమ్. జస్ట్ సే కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూర్చున్న వారిలో మీరెవ్వరూ లేకపోయినా ఈరోజు ఈ పండగకు అర్థం లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుడు మిమ్మల్ని ఈ కార్యము కొరకు కారణ జన్మునిగా ఎంచినాడు గనక అటువంటి భగవంతుడు, అటువంటి పుణ్యమూర్తి అయినటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దేవుడు స్తుతించబడునుగాక. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప సౌభాగ్యాన్ని భగవంతుడు మనకి ఈ రోజున ఇచ్చినాడు. మీరు చరిత్రకారులు, చరితార్థులు, చరిత్రను రచించినటువంటి వారిలో మీరు అగ్రజులు, అగ్రగణ్యులు. ఆ ఆధిక్యత ఇచ్చినటువంటి ఆది దేవుని ఆరాధించడానికి ఈ సమయంలో మనము కూడుకొని ఉన్నాం. నేను ఎక్కువ తక్కువ విషయాలు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించి వేస్తా. 4 దిక్కులు చెప్తాను, 6 స్వభావాలు చెప్పి ముగించి వేస్తా. సంఘము అనగా మనకు ఒక అవగాహన ఉంది, కానీ వాస్తవిక మీరు బైబిల్ తెరవద్దు, ఏం రాసుకోవద్దు, ఎందుకంటే ఇది టీవీలు ఉంటుంది కనుక ఇంటికి వెనక తీరంగా కూర్చొని ఆరాంగా వినుండి. మళ్ళీ 100 సార్లు కూడా వినొచ్చు, ఇది అంతే కదన్నా, ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు కదా. కనుక ఏమి ఆగమాగం కావద్దు, తొందరపడద్దు. మీరు జస్ట్ కూల్. ముందు మనకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే వాట్ ఈస్ చర్చ్. ఆదివారం రోజున తయారైపోయి పొద్దునైపోయి ఫ్లాట్కో ఇంటికో తాళం దబా వేస్తూ ఉంటాం కదా. తాళం వేస్తూ ఉంటే పక్కింటి పోరడు వచ్చేస్తాడు, ఆంటీ బాగా మంచిగా తయారైంది, ఈరోజు ఎక్కడికి వస్తున్నారు మీరు? ఓ బాబు, ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. పుసుకున నాకు నా సొంటోడు తెలియకుండా చర్చ్ అంటే ఏంటి ఆంటీ అన్నాడు అనుకో, అయిపోయి. వాట్ ఈస్ చర్చ్? వాట్ ఈస్ చర్చ్? చాలా సందర్భాలలో అవగాహన లేకుండా ఆరాధిస్తున్నామేమో నాకు తెలియదు. అర్థం లేని చదువు, పెద్దలు అంటారు, ఏమంటారండి? అర్థం లేని చదువు. నేను అనలేదమ్మా, మీరే అంటున్నారు. అయ్యా నేనైతే మీరు అందరు సాక్షులు, విన్సెంట్ అయ్యా మీరే అంటున్నారు, నేను అనలే. ఎందుకంటే అంత పెద్ద మాట అనేంత పెద్దోని కాదు నేను. కానీ ఒక మాటలో నేను మీకు అవగాహన చేయాలి. వాట్ ఈస్ చర్చ్? ఈ చర్చ్ అన్న పదానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది, నేను దాని గురించి మాట్లాడను. కానీ ఈ చర్చ్ అనే ఆంగ్ల పదానికి దీని ధాతువు, దీని పూర్వపదము, దీనికి మూలము పరిశుద్ధ గ్రంథంలో గ్రీకు భాషలో వాడబడినటువంటి 2 పదాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మొట్టమొదటి పదం పరిశుద్ధ గ్రంథంలో గ్రీకులో వాడబడింది ఏంటంటే కురియాకే. కురియాకే అనే గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే భగవంతుని యొక్క నిలయము, హౌస్ ఆఫ్ ద లార్డ్. చర్చ్ అనగా ప్రాథమికమైన అవగాహన మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుడు ఎక్కడైతే వెలుసుతాడో, భగవంతుడు ఎక్కడైతే నిలుస్తాడో, భగవంతుడు ఎక్కడైతే స్థాపించబడతాడో ఆ స్థలము ఇస్ చర్చ్. యు ఆర్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇంకొక పదం వాడినారు గ్రీకు భాషలో, కురియాకోన్ అనే పదం వాడబడినారు. ఈ కురియాకోన్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే దట్ విచ్ బిలాంగ్స్ టు ద గాడ్. భగవంతునికి సంబంధించిన స్వాస్థ్యమే సంఘం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. When you are going to the church,
చర్చ్కు వెళ్తున్నామనంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? భగవంతుని స్వాస్థ్యము, భగవంతుని యొక్క నిలయము, భగవంతుని దేహములో భాగముగా వెళ్ళి సంపూర్ణంగా మారడానికి చర్చిలోకి వెళ్తున్నాం. ఆ పవిత్ర ప్రయాణం, సుదీర్ఘమైన యాత్రికుని ప్రయాణములో 60 సంవత్సరాలు నడుచుకుంటూ పోయినాం. 60 సంవత్సరాలు నడుచుకుంటూ పోయినాం. నాదొక చిన్న మనవి, పెద్దలందరూ ఉన్నారు, ధర్మకర్తలందరూ ఉన్నారు, దయచేసి ఆలోచన చేయాలి. యునైటెడ్ చర్చ్ అని అన్నారు, కానీ మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి నేనేమనుకుంటానంటే యునైటెడ్ ఈజ్ ఓకే, కానీ 2022 మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ లెట్ ఇట్ బి యునైటింగ్ చర్చ్. లెట్ ఇట్ బి యునైటింగ్ చర్చ్. యునైటెడ్ అని అంటే వీ హ్యావ్ క్లోజ్ ద డోర్స్, అయిపోయాయి, తాళం వేసేసినాం. బట్ వెన్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ యునైటింగ్ చర్చ్, when you make it an uniting church, your doors are open. సార్వత్రికమైన సంఘం అంతటిని కూడా మీ యొక్క బాహువులోనికి తీసుకొని బలవంతమైన భగవంతుని యొక్క సంఘముగా వాడబడడానికి ఒక మార్గదర్శిగా 60 సంవత్సరాలు మీరు సల్పినటువంటి ఈ ప్రయాణం రానయున్న తరానికి ఒక పాఠముగా, ఒక గుణపాఠముగా చరిత్రలో నిలిచిపోవునుగాక. ఇదే కదా భగవంతుడు కోరుకున్నది. తండ్రి, మీరు నేను ఏకమై ఉన్నలాగున వైజాగ్లో ఉన్నటువంటి యునైటెడ్ చర్చ్ అందరినీ కలుపుకొని యునైటింగ్ చర్చ్ కావాలని కదా ఆయన చేసిన ప్రార్థన. సో వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అవర్ పిలిగ్రిమేజ్. మన యాత్రికుని ప్రయాణం మనము ఆపివేస్తలేము, కానీ సాగిపోతూ ఉన్నాం. ఎప్పటి వరకు సాగిపోవాలి ఈ యాత్ర అనంటే భగవంతుని యొక్క రాజ్యం భూమి మీద స్థాపించబడే వరకు, యేసుక్రీస్తు కనినటువంటి కలలు అక్షరార్థంగా సాకారం అయ్యేంత మట్టుకు యునైటెడ్ చర్చ్ విల్ కంటిన్యూ ఇట్స్ జర్నీ యాజ్ ఎ యునైటింగ్ చర్చ్ ఇన్ ద డికేడ్స్ టు కమ్. ఆమెన్, ఆమెన్. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. నేను 4 దిక్కులు చెప్తా అన్నా కదా. పొద్దుగాలు లేవగానే న్యూస్ పేపర్ చదువుతాం. అఫ్కోర్స్ ఇప్పుడు చదువుతలేము, ఎందుకంటే పొద్దుగాలు లేవగానే వాట్సాప్ ఓపెన్ చేస్తాం. ఆమె రైట్? మీరు గారులే, మీరు అంతా మంచి వాళ్ళని ప్రెసిడెంట్ గారు, పాస్టర్ గారు, విన్సెంట్ అని అందరు చెప్తా ఉన్నారు. వైజాగ్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయ్యారు, పొద్దున్న బైబుల్ తెరుస్తారు. బయట వాళ్ళే లేవగానే వాట్సాప్ తెరుస్తారు, మనం కాదు. ఎర్లియర్ ఇట్ వాజ్ అ న్యూస్ పేపర్. ఆమె రైట్ సార్? And you know the definition of news, north, east, west, and in a similar way, నేను 4 దిక్సూచులను ఈ 60వ సంవత్సరంలో షష్ఠి అబ్ద పూర్తిలో నేను మీకు మనవి చేసి విన్నవిస్తాను. When you look up at the cross, we have a beautiful cross. You know the shape of the cross. When it is stretched like this, am I right? The cross is stretched like this. Now let us see this wing of the cross. We call it as outreach. We call it as outreach. We are going out. The church, అందుకే నేనన్నా, let the church hereafter be uniting church. Go, search, make evangelism, mission, bring people, bring churches, bring denominations, and make it as united, make it as one. భగవంతుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, సంఘము కూడా ఒక్కటిగా కావాలి. లెట్ దట్ బి యువర్ మిషన్ హియర్ ఆఫ్టర్. దిస్ ఈస్ ద అవుట్ వింగ్, అవుట్ రీచ్, అండ్ దిస్ వన్ ఈస్ ద ఇన్ రీచ్. ఊర్లలో అంటారు కదా, ఇంట గెలిచి, అబ్బా మీకు బాగా తెలుసు అయ్యా, ఇంట గెలిచి బయట చేయమన్నారు కదా అని చెప్పేసి బయటనే ఎవాంజలిజం చేసి ఇంటి సంగతి మర్చిపోయారు. నో, దిస్ ఈస్ ఇన్ రీచ్. మై డియర్ ఫ్రెండ్స్, సంఘములో కావలసినటువంటి ప్రతి అవసరతను, ఎంకరేజింగ్ యువర్ ఫ్రెండ్స్, ఫెలోషిప్స్, అకౌంటబిలిటీ, ఇవన్నిటిని కూడా సమపాలల్లో మీరు న్యాయం చేయాలి. దిస్ ఈజ్ అవుట్ రీచ్ అండ్ దిస్ ఈజ్ ఇన్ రీచ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అప్ రీచ్. That is prayer and praising.
24 గంటలు మానక భగవంతునికి ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద డౌన్ రీచ్, ద బాటమ్. దట్ ఈస్ యూ నీడ్ టు డూ బైబిల్ స్టడీ, లిసనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ. నౌ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఎక్కువ సమయం లేదు కనుక అవి 4 దిక్సూచులు, 6 సంఘం యొక్క స్వభావాలను మీతో విన్నవించి నేను నిష్క్రమిస్తాను. టుడే వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్, చాలా అన్ని సంఘాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి అని అంటే, ఈ కరోనా వచ్చిన తర్వాత వై షుడ్ ఐ గో టు చర్చ్, వై షుడ్ ఐ అంటే మీరు అనర్లే, మీరంతా మంచోలే, బయట వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అయ్యా మేము సాటర్డే అంతా బాగా పని చేసినాం, విన్సెంట్ అయ్యా బాగా పని చేసినాం, అలసిపోయినాం, ఇక పొద్దుగాలు ఉండేది ఒకటే సండే కదా అయ్య గారు, ఆ సండే జర త్వరగా లేవాలంటే ఎంత దుఃఖం వస్తుంది, మీకేమేరక, అంతేనా? దిస్ ఈజ్ ద హంటింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ చర్చ్ టుడే. ఇట్లనే ఒకసారి ఏమైందట అంటే, 2 భార్యాభర్తలు బాగా కొట్లాడుకుంటారు. ఇక ఈ భార్య ఈ భర్తను బతకనిస్తలేదు. ఇక ఏమన్నా కానీ అని చెప్పేసి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయి, అయ్యా ఇక సంసారం చేస్తున్న వల్ల ఇట్టట్లేదు, ఎందుకంటే భూమి మీదనే సుక్కలు లెక్క పెడుతున్న రోజు పొద్దుగాల రాత్రి, నేను నాతో కాదు, ఏమైందిరా బాబు ఎందుకట్లా అయింది అని అంటే, ఆమె బాధ పోరు పడలేకపోతున్నా నేను అన్నది. సరే నీకేం కావాలో చెప్పు, ఇక ఆమెను తల్లిగారింటికి పంపియండి అయ్యగారు అన్నది. అనగానే పాపం జడ్జి గారు, ఏమమ్మా తల్లిగారింటికి పోతామంటే, ఆడోళ్ళకి తల్లిగారిళ్ళు అన్నాక ఇక ఆగుతారా, అత్తగారిళ్ళు అంటే 6 రోజులు అవుతుంది తయారు కానీ తల్లిగారు అంటే అలే మీరు గారులేమ్మా, బయట వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అయ్యా తల్లిగారిల్లు అంటే అయ్యా ఇక సరే జడ్జి గారు, ఏదో మీరు పెద్దలు కదా, గౌరవనీయులు, మాన్యులు, పూజలు, మీ మాట నేను కాదంటాను అయ్య గారు, ఇప్పుడే ప్యాకప్ అన్నది, వితౌట్ మేకప్ ప్యాకప్. తల్లిగారింటికి వెళ్ళిపోయింది. మళ్ళా తెల్లారి నుంచి ఇక ఫోన్ చేసి సతాయిస్తూ ఉన్నది. మళ్ళీ వారం రోజులకు ఈ భర్త పోయి జడ్జి గారి దగ్గర మొరబెట్టిండు, అయ్యా ఇంట్లో ఉన్న అదే పోరు ఉన్నది, ఆమె తల్లిగారింటికి పోయిన అదే పోరు, అరే పోలీసు వాళ్ళు పంపి ఆమెను పట్టుకరప్పుండ్రా. పట్టుకొచ్చారు పోలీసు వాళ్ళు. ఏమమ్మా ఈ ఇంట్లో ఉన్నాక గదే పోరు పెట్టినావు, ఇంటికి పోయినాక కూడా మళ్ళా నువ్వు ఫోన్ చేసి నీ భర్తను వేధిస్తున్నావు అంటే, అయ్యగారు నా తప్పు కాదు అయ్యగారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది. అయ్యా ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. టుడే ద వరల్డ్ ఈజ్ ఆఫ్టర్ ఇట్. సంఘము ముందున్నటువంటి పెద్ద సవాలు ఇది. ఆరాధనకు వ్యక్తిగతంగా వెళ్ళాలా, లేదా అంతర్జాల సహాయముతో భగవంతుని ఆరాధిస్తే సరిపోతుందా అన్న ఈ ప్రశ్నకు నేను 6 స్వభావ సూత్రాలు చెప్పి వెంటనే నేను ముగించి వేస్తాను. సంఘానికి వ్యక్తిగతంగా భౌతికంగా భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళాలా, లేదా ఇంట్లో కూర్చొని అంతర్జాల సహాయంతో ప్రసారమవుతున్నటువంటి మాధ్యమం యొక్క సహాయంతో నేను ఇంట్లో ఆరాధిస్తే భగవంతుడు ఈ ఆరాధన మెచ్చడా? ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కొని రానయ్యున్నటువంటి 600 సంవత్సరాలకు ఒక బలమైనటువంటి పునాదిని మనం స్థిరపరచుకుందాం. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంది? వాట్ ఈస్ ద పర్పస్? భూమి మీద భగవంతుని యొక్క సంఘం యొక్క స్థాపన చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అన్నటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీలకు రాయబడిన పత్రిక, బైబిల్ తెరవద్దు, మళ్ళీ చెప్తున్నాను నేను, బైబిల్ మూసేయండి, ఆరాంగా కూర్చోండి, జస్ట్ లిసన్. హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, ఈ ప్రజలు భగవంతుని యొక్క ఆలయాన్ని నిర్లక్ష్యము చేసినప్పుడు పరిశుద్ధుడైన పౌలు వారికి కావలసినటువంటి హెచ్చరికను ఇచ్చి, దయ ఉంచి భగవంతుని ఆలయానికి భౌతికంగా మీరు వెళ్ళి భగవంతుని ఆరాధింపబద్ధులై ఉన్నారన్నటువంటి ఆ శాసనాన్ని ఆ పత్రికలో ఆనాటి ప్రజలకు ఏనాటికైనా సరిపడేటువంటి శాసనాన్ని పరిశుద్ధ పౌలు మనకు అందించినారు. బైబిల్ అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి ఈ సందర్భానికి సహితమైనటువంటి ఆజ్ఞలు నేను మీతో నివేదిస్తాను. వన్ ఈజ్ లవ్ వన్ అనదర్, ఒకరిని ఒకరు. రెండవది సర్వ్ వన్ అనదర్, ఒకరిని ఒకరు పరిచర్య గావించుకోండి. మూడవది క్యారీ ఈచ్ అదర్స్ బర్డన్స్ వన్ అనదర్. వాట్ డస్ ఇట్ మీన్? దాని భావం ఏమైంది? వెన్ యూ సే లవ్ వన్ అనదర్, when you say serve one another, when you say carry each other's burden అన్నటువంటి భావం ఏమి? మై డియర్ ఫ్రెండ్స్,
దారిలో వెళుతుంటే అవసరం ఉన్న వానికి 10 రూపాయలు ఇవ్వాలనే దీని ఉద్దేశం కాదు. దీని ఉద్దేశం యొక్క భావం ఏంటంటే మ్యూచువాలిటీ, నోయింగ్ వన్ టు వన్ ఈజ్ ద ఎసెన్షియల్ క్రైటీరియా ఆఫ్ ద చర్చ్. ఐ రిపీట్ ఇట్, మ్యూచువాలిటీ, పరస్పరము ఒకరిని గురించి మరొకరు సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండడానికి భగవంతుని యొక్క ఆలయము, భగవంతుని యొక్క సహవాసము, భగవంతుని యొక్క ఆరాధనలో తప్పనిసరిగా వ్యక్తిగతముగా వ్యక్తి విశ్వాసం యొక్క వృద్ధి కొరకు రావడానికి బద్ధుడై ఉన్నాడు. దట్స్ వాట్ ద పౌల్ ఇంటెన్షన్ ఈస్. You should know one another. How many of us know what about our friends? Second one, to what extent do you know about others? ఎంతవరకు తెలుసు? ఎంతసేపటికి హాయ్ బాయ్ అని ఒకటే నేర్చుకున్నాం, కానీ నిజముగా వ్యక్తిలో ఉన్నటువంటి బాధను, అవసరతను నోరు పెదవి విప్పకుండా, పృథవి దాటకుండా వారి అవసరతలను గురితెరిగి వారితో సాంఘీభావము కలిపినదే నిజమైనటువంటి స్వచ్ఛమైన సంఘము. ఈ స్వభావము సంపూర్ణము కావాలి అనంటే భగవంతుని యొక్క ఆలయములోనికి భక్తులు తప్పనిసరిగా ఆరాధనలో వారు పాలు పొందాలి. దట్ ఈస్ ద ఫెలోషిప్. ఇన్ గ్రీక్ వి కాల్ ఇట్ యాజ్ కొయినోనియా. కల్మషము లేనటువంటి కలయిక ఇది. ఈ కలయికలో అనేకమైనటువంటివి జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో ప్రజలు కలిసి ఆరాధన చేసిన చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్ళు, దాఖలలు ఆ పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో అనేక సందర్భాలలో మనం చూస్తాం. ఆది క్రైస్తవ సంఘము కూడా వారు కొద్దిగా ఉన్నప్పటికీ ప్రతి నిత్యము వారు ఒక స్థలములో లేదా ఒక ఇంటిలో వారు గుమ్మికూడి లేదా ఒక దగ్గర కూర్చొని వారు భగవంతుని ఆరాధించినట్టు అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో మనం విన్నటువంటి లేఖనాలలో ప్రస్ఫుటంగా పరిశుద్ధులైన అపోస్తలులు మనకు బోధించినారు. రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును వారు ఎడతెగక ప్రార్థించడం, కలిసి ఉండడం, కలిసి కష్ట సుఖాలను పంచుకోవడం సంఘం యొక్క స్వభావం. మిత్రులారా, ఈ 6 స్వభావాలు చెప్తాను. సంఘానికి ఎందుకు రావాలి? ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వర్షిప్. ఆరాధనకు భగవంతుని చెంతకు రావాలి. వాట్ డస్ ఇట్ మీన్? ఆరాధన అనగా ఏమనుకుంటాం మనం? ప్రైజ్ గాడ్ అనుకుంటాం. చాలా సందర్భాలలో ఈ మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్నటువంటి యవనస్తులు కనబడరు మనకు. ఐ థ్యాంక్ గాడ్, ఐ కంగ్రాచులేట్ ఆల్ ద యూత్. థ్యాంక్ యూ బాబు, వండర్ఫుల్, యూ హ్యావ్ రియల్లీ సంగ్ వెల్, దట్స్ వాజ్ అమేజింగ్, ఐ హ్యావ్ ఎంజాయిడ్. కానీ మెయిన్ లైన్ చర్చెస్ వీఆర్ సఫరింగ్. యంగ్స్టర్స్ ఆర్ నాట్ సీన్ ఇన్ ద చర్చెస్. ఎందుకు అమ్మ మరి మీరు భార్య కనబడుతుంది, భర్త కనబడుతుంది, మీ పిల్లగాడు కనబడతలేడు, పాప కనబడతలేదంటే అయ్యగారండి వాళ్ళు వర్షిప్ కానీ అక్కడికి ఎక్కడికో పోయినారండి. మీరు అంత రెగ్యులర్గా వస్తారులే అమ్మ, నేను పట్నం సంగతి చెప్తున్నా, హైదరాబాద్లో సంగతి చెప్తున్నా. వెన్ యూ సే దే ఆర్ గోయింగ్ ఫర్ వర్షిప్, మరి మనం ఎందుకు పోతున్నాం? మనం ఎక్కడికి పోతున్నాం? ఈ అవగాహన కలగాలి. ఆరాధన అన్న పదము నీ పెదవి వెంట ఉచ్చరింపబడినప్పుడు ఆరాధనకు అర్థము సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఈ ఆరాధన అనేటువంటి భావయుక్తమైనటువంటి భాషతో కూడిన పద ప్రయోక్తాన్ని నీవు ఉచ్చరించాలి. ఆరాధనలో అనేకమైనవి ఉంటాయి. రెండవ ప్రాబ్లం ఏంటంటే చాలామంది అయ్యగారు ప్రసంగం నచ్చుతలేదండి, అందుకే ఆరాధన పోతలేమన్నది ఒక కుంటి సాకు చెప్తారు. ఇజంట్ ఇట్? మీరు చెప్పర్లే అబ్బా, మిమ్మల్ని అంటలేదు, నేను వేరేళ్ళ సంగతి అంటున్నా. మై డియర్ ఫ్రెండ్స్, యూ షుడ్ రిమెంబర్ ఎ గోల్డెన్ రూల్. ఒక గోల్డెన్ రూల్ చెప్తా. ఆరాధన అంటే నాట్ జస్ట్ టు రిసీవ్ యువర్ గోయింగ్,
ఆరాధన అనంటే యాజ్ వెల్ యాజ్ రిసీవింగ్, యు ఆర్ గోయింగ్ టు వర్షిప్ టు గివ్ సంథింగ్. ఆరాధన అంటే స్వీకరించడానికి మాత్రమే మనం ఆరాధనకు వెళుతలేం, కానీ ఆరాధన అంటే స్వీకరించడంతో పాటు నీ వంతు, నీ మంచితనం, నీ ప్రేమ, నీ సలహా, నీ జ్ఞానము, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ బలము, నీ యొక్క మర్యాద, నీ మాట ఇవ్వడానికి కూడా నువ్వు ఆరాధనకు వెళ్తున్నావు. ఒకవేళ ప్రసంగానికి ఆరాధనకు నువ్వు వెళ్ళట్లేదనంటే 50% యు ఆర్ లయింగ్. తీసుకోవడానికి ఆరాధనకు వెళుతలేం మిత్రమా, ఆరాధనకు నీవు ఇవ్వడానికి వెళ్తున్నాం. ఐఎమ్ నాట్ టాకింగ్ ద ఫినాన్సెస్, నాకు దానికి సంబంధం లేదు, ధనంతో సంబంధం లేదు. దైవం కావాలి అనుకుంటే ధనం ఆకాశం నుంచి పడుతుంది, దానికి నేనే సాక్ష్యం. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క బిడ్డలను ధనం సంగతి మాట్లాడను. నీ సహవాసం నాకు ఇంపార్టెంట్, నీ యొక్క ప్రెజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఆరాధన అంటే తీసుకోవడానికి నువ్వు వస్తలేవు, నీవు ఇవ్వడానికి వస్తున్నావు. అనేక రకములైన నీ మంచితనాన్ని 10 మంది ప్రజలకు పంచడానికి వస్తున్నావు గనక నీకున్నటువంటి కుంటి సాకును ప్రక్కన పెట్టి భగవంతునికి ఇవ్వడానికి నువ్వు ఆరాధనలో పాలు పొందడము నేర్చుకో. When we say it is worship, it is a personal relationship with God. భగవంతునితో నీకున్నటువంటి సంబంధం, భగవంతుడు నీకు చేసిన మేళ్లను నిజముగా త్రికరణ శుద్ధితో నువ్వు జ్ఞాపకం చేసుకొని, దేవా నువ్వు ఈ మేలు చేసి ఉండకపోతే ఈ రోజు నేను సజీవునిగా ఉండను అన్న దృఢ సంకల్పం నీకు కలిగించబడితేనే ఆరాధనలో పాలు పొందు. అంతరాత్మ మిమ్మల్ని ఆజ్ఞాపించనివ్వండి. లెట్ ఇట్ స్పీక్ టు యూ. నిజంగా భగవంతుడు మేలు చేసినాడు నువ్వు భావిస్తే ఆరాధనకు పరిగెత్తుకొని శీఘ్రముగా ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు కనపడాలి. దిస్ ఈజ్ అ వర్టికల్ రిలేషన్షిప్, నీకు పైన పరమేశ్వరునికి మధ్యలో ఉన్న సంబంధం. సెకండ్ ఏంటంటే ఆరాధన నీకు దేవుని యొక్క భక్తులకు మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం. యు ఆర్ కమింగ్ టు చర్చ్ టు బిల్డ్ ద రిలేషన్షిప్ విత్ అదర్స్, to partake in the life mission ministry of others. వర్షిప్ అనే పదం వర్త్ సైపే అనే ఓల్డ్ సాక్సన్ పదంలో నుంచి ప్రాణం పోసుకుంది. అనగా దానికి అర్థం ఏంటనంటే అర్హుడైనటువంటి వానిని ఆరాధించడమే ఆరాధన. అర్హుడైనటువంటి వాడిని, అర్హత కలిగినటువంటి ఆది దేవుని ఆరాధించడమే ఆరాధన. when you feel that it is legitimate, he is worth, భగవంతుని ఆరాధించడానికి ఆయన అర్హుడు అని భావిస్తే ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయకుండా ఆయన సన్నిధానంలోనికి పరిగెత్తుకొని రావడమే ఆరాధన. మై డియర్ ఫ్రెండ్స్, ఆరాధనలు అనేకం ఉన్నాయి. పాటలు పాడతాం. when you sing, lots of emotions come up. sometimes we cry, sometimes సంతోషపడతాం, కొన్నిసార్లు ఆశ్చర్యచకితులమవుతాం, కొన్నిసార్లు పాటల్లో మమేకమే నిజమే కదా భగవంతుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది, వి వర్షిప్ విత్ మ్యూజిక్. మ్యూజిక్ ఈజ్ అ సింబల్ ఆఫ్ యూనిటీ. మ్యూజిషియన్స్ ఎటో పోయి అన్నోళ్ళు వాళ్ళు చూడండి ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి, కానీ రాగం, తాళం, పల్లవి 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా ఏకమై వినబడ్డవి. పరమేశ్వరుడు ఏకమై కనబడుతున్నాడు. See the unity. Second thing, my dear friends, spiritual discipline. దేవాలయానికి ఎందుకు రావాలి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణ. ఇది క్రమశిక్షణ అనగా శిక్షించడం గురించి ఇట్ మైట్ సౌండ్, బట్ నేను అది చెప్పడంలా. డిసిప్లిన్ అనగా టు మేక్ డిసైపుల్స్. క్రమశిక్షణ దేని కొరకనంటే క్రమము కలిగినటువంటి క్రీస్తు కార్యకర్తగా మలచబడడానికి ఆరాధనలో పాలు పొందాలి. క్రమశిక్షణ అనగా క్రీస్తు కార్యకర్తగా మలచబడడానికి నువ్వు ఆరాధనలో పాలు పొందాలి. దానికి అనేకమైనటువంటి ప్రార్థన ఉన్నది, బైబిల్ స్టడీ ఉన్నది, ధ్యానమాలిక ఉన్నది, తర్వాత ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా క్రమపరుచుకోవాల్సినవి ఏంటనంటే సింప్లిసిటీ. చాలా సింప్లిసిటీ అని అంటే తెలుగులో ఏమంటామన్నా అమ్మా? సాధారణంగా భగవంతుని సన్నిధానానికి రావడం ఈజ్ ఎ డిసిప్లిన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
నో నీడ్ టు షో ఆఫ్. అరే నాకు ఉన్నది కదా అని చెప్పేసి ఉన్నదంతా వేసుకొని లేదా రంగరించుకొని ఇక్కడ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఉన్నా ఒక సామాన్యుని వలె భగవంతుని సన్నిధిలోనికి వస్తే నీ సామాన్యతనాన్ని బట్టి 10 మంది ప్రజలు ఆ భగవంతుని ఆరాధించగలిగిన పరిస్థితి నువ్వు కల్పించాలి. రెండవది ఏంటంటే జనరాసిటీ, ఇవ్వడంలో దాతృత్వం కలిగి ఉండడం. ఇట్ ఈస్ ఆల్సో స్పిరిచువల్ డిసిప్లిన్. మూడవది సెలబ్రేషన్ ఆర్ విజిటింగ్ ఆఫ్ విడోస్. దేవాలయంలో అనేక మంది బాధలో ఉన్నారు. వారిని నువ్వు పరామర్శించగలిగితే నువ్వు ఆధ్యాత్మికమైన క్రమశిక్షణలో ఉన్నట్టు. మూడవది ఏంటంటే ఫెలోషిప్. యాజ్ ఐ టోల్డ్ యూ, ద కొయినోనియా, కల్మషము లేనటువంటి కలయిక, కల్మషము లేనటువంటి సంఘం. ఇందులో మై డియర్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద ఇండస్ట్రియల్ సెక్టార్, బికాస్ ours is an industrial church. I would like to force and stress upon the important element aspect, శ్రామిక వాడ. నేను కొన్ని సంవత్సరాల క్రితం, బహుశా 2005 అనుకుంటా, ఎస్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్, వేర్ ఐ రిసీవ్డ్ ఇంటర్నేషనల్ పోలీస్ చీఫ్ అవార్డ్ అట్ మందమరి. అక్కడ నేను మే 1 రోజున సిఎస్ఐ చర్చ్ మందమరిలో శ్రామిక సిలువను నేను ఎరెక్ట్ చేసినాం. శ్రామిక సిలువ, ఎందుకంటే మందమరి ఇస్ అ కోల్ బెల్ట్ ఏరియా, అక్కడ మొత్తం బొగ్గు గనులు ఉంటాయి. సో శ్రామిక సిలువ, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ అవర్ ఇంటిగ్రిటీ, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ అవర్ యూనిటీ. మై డియర్ ఫ్రెండ్స్, వెన్ ఐ టాక్ అబౌట్ కొయినోనియా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ పరిశుద్ధుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తాడంటే, ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందుదాము. We live in an industrial area, my dear friends. How are the industrial area today? చాలా సందర్భాలలో మన ప్రక్కన ఇంట్లో ఎవరున్నారో మనకు తెలియదు. Am I right, sir? చాలా సందర్భాలలో మన ప్రక్కన ఇంట్లో ఎవరున్నారో మనకు తెలియదు. We are cut off. స్నేహితులతో సంబంధాలు లేవు, బాధ్యతలతో సంబంధాలు లేవు, మిత్రులతో సంబంధాలు లేవు, కుటుంబాలతో అనుబంధాలు లేవు. కారణం ఏంటనంటే మనము మన నీడను కూడా నమ్మలేని పరిస్థితులలో బ్రతుకుతున్నాం. హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ద చర్చ్. ఇక్కడ స్థానిక సంఘము చేయవలసిన గణనీయమైన పాత్రను గురించి 2 మాటలు నేను మీతో చెబుతాను. దట్ ఈస్ టు హ్యావ్ ద క్రిస్టియన్ ఫ్రెండ్షిప్. కాలుతున్న కడుపుతోని ఉద్యోగం కొరకు వేటాడి వీధులలో ఎవరైనా తిరిగినట్టు కనిపిస్తే విశ్వాసము, ప్రాంతము, భాష, భేద భావము లేకుండా పిడికెడు అన్నము పెట్టడమే సువార్త. ఆవాసము లేని వానికి ఆశ్రయము కల్పించడమే సువార్త. ఆవేదన ఉన్న వానికి ఆశ్వాసనం ఇవ్వడమే సువార్త. దిక్కు లేని వారికి దిక్కు దశ చూయించగలిగిన నాడే, చూయించిన వాడే వాడు క్రీస్తు యొక్క మార్గదర్శకుడు. దీని కొరకు 3 మాటలు. ప్లీజ్ ఎస్టాబ్లిష్ క్రిస్టియన్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. చిన్నగా 4-5 కుటుంబాలను కలిపి ఒక యూనిట్గా ఏర్పాటు చేసి వారి మధ్యలో సంబంధాలను పెంచే ప్రయత్నం చేయండి. చిన్న సహవాసాలుగా బైబిల్ స్టడీని మీరు పెంపొందించండి. చిన్నగా ప్రేయర్ సర్కిల్స్ను, ప్రార్థనా గుంపులుగా మీరు ఏర్పాటు చేస్తే అట్లీస్ట్ మనకు మనమన్న పరిచయమై ఒకరి అవసరతను మరొకరు గుర్తెరిగిన వారం అవుతాము. ఆ ప్రక్రియలో సాగిపోవాలి. 5వది, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. 5వది ఈజ్ ఎ సర్వీస్. ఇది సేవ. ఆధ్యాత్మికతో పాటు భౌతికమైనటువంటి సేవ కూడా. యునైటింగ్ చర్చ్ యాజ్ ఎ బ్యూటిఫుల్ కొయినోనియా ఆర్ ద ఫెలోషిప్. భగవంతుడు మీకు మేలు చేసినాడని, భగవంతుడు మీకు తలాంతులు ఇచ్చినాడని మీరు భావిస్తే ప్రతి ఆదివారం మీ తలాంతులను 10 మందికి చేరనివ్వండి. సే ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ స్టార్ట్ అన్నదానం ఆన్ సండే బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ సెక్టార్. రోడ్డు మీదకి వెళ్ళి ఆకలితో ఎవడైనా సరే వానికి పట్టెడన్నం, ఇంత పప్పుచారు ఆదివారం రోజున పెట్టగలిగితే అంతకు మించినటువంటి సౌభాగ్యం ఇంకోటి ఏది ఉండదేమో అన్నది నా అభిప్రాయం. సేవ చేయడానికి అవధులు అవసరము లేదు. ఆది దేవుని పైన ప్రేమ ఉంటే సరిపోతుంది. చివరిది ఏంటంటే ఇట్ ఈస్ ఎవాంజలిజం. ఎలా చేయాలి?
ముందులాగా లేదు పరిస్థితి. కొన్ని ఏళ్ళ క్రితం బైబిల్ను ధైర్యంగా పట్టుకొని సంకలో బైబిల్ పెట్టుకొని గుడికి వచ్చడానికి ధైర్యం ఉండేది. ఇప్పుడు సంకలున్న బైబిల్ సంచులకు జారిపోయింది. ఎందుకనంటే నువ్వు గుడికి పోతున్నావు అన్నటువంటి సంగతి పక్కనోనికి, మరి లోకం అట్లయింది, ఏం చేయలేం మనం ఏమి. కానీ నీవు చెయ్యగలవు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా 10 మందికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. టుడే భగవంతుని యొక్క సేవ వీఆర్ డూయింగ్ విత్ కన్వర్సేషన్. నీ మాట ద్వారా, నీ మంచితనము ద్వారా, నీ పలుకు ద్వారా భగవంతుడు నీకు మేలు చేసినాడని తలస్తే ఎక్కడ 2-3 కూడి ఉంటారో, ఎక్కడ నువ్వు 4 గంటలకు టీ తాగుతావో, బిస్కెట్ తింటావో, ఎక్కడైతే పేపర్ చదువుతావో అక్కడ ఒక్కరితోనైనా సరే నా దేవుడు నాకు మేలు చేసినాడని నువ్వు చెప్పగలిగితే భగవంతుని యొక్క సేవను, భగవంతుని యొక్క సువార్తను వ్యక్తికి ఒకరితో మరొకరికి సువిశాలమైన ప్రపంచంలో అందించడములో మనము సార్థకము పొందుతాము, మనము సంపూర్ణము చేయగలుగుతాం. భగవంతుని యొక్క రాజ్యం స్థాపించాలి అంటే వ్యక్తిగతంగా నీవు బాధ్యత వహించడము నేర్చుకోవాలి. యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ యునైటింగ్ చర్చ్. లెట్ ఇట్ బికమ్ ఎ గ్రేటర్ చర్చ్ ఆఫ్ వైజాగ్. అలా కావాలి అనంటే మిమ్మును మీరు భగవంతుని చేతుల్లో సాధనాలుగా సమర్పించుకొని, దేవా నీ దాసురాలు ఆలకిస్తుంది, సెలవివ్వండి. నేను చేయగలిగిన కార్యానికి కర్తవ్యోన్ముఖాన్ని కావడానికి కావలసిన మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని మీ సేవకురాలికి ప్రసాదించండి ప్రభు అని మీరు పునఃసమర్పించుకున్న నాడు, ఈ కార్యం కొరకు కంకణము కట్టుకున్న నాడు క్రీస్తు యేసు యొక్క రాజ్యం భూమి మీద సాకారం అవుతుంది. అలాంటి గొప్ప కృపా స్థితి త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయునుగాక. గంభీరమైనటువంటి జూబ్లీ సందేశాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ రెవరెండ్ డాక్టర్ రాజేశ్వర్ సాల్మన్ గారికి ప్రత్యేకమైన వందనాలు నా పక్షంగా, మరి కూడి వచ్చిన వారందరి పక్షంగా, సంఘపక్షంగా, డీకన్ వారి పక్షం వందనాలు తెలుస్తున్నాం. ప్రియులారా, మరి మాథ్యూ పీటర్ గారు మేము మరి స్పీకర్ గారి గురించి చేస్తుంటే ఎంతమందిని మరి సంప్రదించినా వాళ్ళందరూ కూడా బిజీ, డేట్స్ లేవు, మాకు టైం అయిపోతుంది, స్పీకర్ దొరకటం లేదు. మాథ్యూ పీటర్ గారు ఏసీటీసీ హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళారు. మేము మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ చూస్తాను లేరా అని అనగానే మరి అయ్యగారిని దేవుడు మాకు చూపించాడు. చక్కటి మరి దైవవర్తమాన్ని అందించిన అయ్యగారికి వందనాలు తెస్తాను. అలాగే మరి